జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు పట్టణ సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. భూపాల్పల్లి పట్టణంలోని సమస్యల మీద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి షొతుకు ప్రవీణ్ మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీలో వేసుకున్న గుడిసెలలో తాగునీరు, విద్యుత్ మరియు మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులకు ఇంటి పట్టాలిచ్చి ఇంటి నెంబర్లు అలర్ట్ చేయాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని నిరంతరం కొనసాగించాలని, ఈ డిమాండ్లను పరిష్కరించని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్కి అందజేశారు. వీరికి భూపాల్పల్లి మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని, భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి నెంబర్లను, అదేవిధంగా రోడ్డు, డ్రైనేజీ, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి వసతులు కల్పించాలని, ముఖ్యంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి భూపాల్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 8 సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడంలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. మరి 6 గ్యారంటీ హామీల పథకం కింద 100 రోజుల్లోనే రేషన్ కార్డులను విడుదల చేస్తామని, అదేవిధంగా వృద్ధాప్య, వితంతువు, ఒంటరి మహిళల పెన్షన్లు కూడా 100 రోజుల్లో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు రాజీవ్ యువ కిరణాల పథకం కింద మరి 5 లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది. దానికి రేషన్ కార్డు పెట్టి చాలా మంది నిరుద్యోగులను చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వకపోతే మరి నిరుద్యోగులు ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకుంటారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు రాజీవ్ యువ వికాస పథకాన్ని పూర్తిగా దాని డేటు తొలగించి నిరంతర ప్రక్రియ కొనసాగించాలని, రేషన్ కార్డులు త్వరగా ఇచ్చి ఈ యొక్క రాజీవ్ యువకిన పథకాలకు అమలు అయ్యే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అవకాశం దొరికినప్పుడు ఈ రేషన్ కార్డు అని పెట్టేసి మనల్ని ఇంకా దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రేషన్ కార్డులు అమలు చేసి ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని అప్లై చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుంచి వృద్ధాప్య పింఛన్లు కానీ, ఒంటరి మహిళ పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడం జరుగుతుంది. ఈ జాప్యాన్ని నిరసిస్తూ మేము ఈరోజు ఉద్యమం స్టార్ట్ చేస్తాం. మీరు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి, రేషన్ కార్డులను విడుదల చేయాలి, పింఛన్లను విడుదల చేయాలి. భగత్ సింగ్ కాలనీ వాసులు 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు అక్కడనే పర్మనెంట్ ఉండుకుంటా చీకట్లో కరెంటు లేక, మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఎండాకాలం కనీసం మంచినీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు ఆ కాలనీలలో. మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యే గారు పట్టించుకొని మిషన్ భగీరథ ద్వారా మా భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటింటికి మంచినీటి వసతి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే భవిష్యత్తులో సిపిఐ ఆధ్వర్యంలో ఇంకా